మొంతా తుఫాన్ ముప్పు నేపథ్యంలో రానున్న 3 రోజులు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మొంతా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మొంతా తుఫాన్ నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు చర్యలపై ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ కలెక్టర్ పి రాజబాబుతో కలిసి అధికారులతో సమావేశమై శాఖల వారీగా చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలుత మొంతా తుఫాన్ నేపథ్యంలో తుఫానుకు ముందు, తుఫాన్ సమయంలో, తుఫాను తర్వాత శాఖల వారీగా చేపట్టవలసిన చర్యలపై రూపొందించిన యాక్షన్ ప్లాన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక అధికారికి సమగ్రంగా వివరించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని శశిధర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చెనవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మొంతా సైక్లోన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ప్రకాశం జిల్లాకి జిల్లా యంత్రాంగం ప్రిపేర్డ్నెస్ చూడటానికి, వాళ్ళకి ఇంకా సహాయం ఏమన్నా కావాలన్నా, సపోర్ట్ ఏమన్నా కావాలన్నా కోఆర్డినేట్ చేయడానికి ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఆల్ కీ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీసర్స్ అందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత మరి ప్రిపేర్డ్నెస్ మీద ఎలా ఉన్నారు ఏంటని కూడా తెలుసుకోవడం జరిగింది. మనకు తెలిసినట్టుగా ఈ మొంతా తుఫాన్ తీరము 28th నైట్ కాకినాడ తీరంలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో దాటొచ్చని ఇప్పుడు అంచనా. ఏది ఏమైనా కూడా మనము అన్ని విధాలుగా అప్రమత్తంగా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ముందుగా ఫిషర్మెన్ ఎవరన్నా సీలోకి వెళ్ళారా లేదా, అందరు తిరిగి వచ్చారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో ఎవరు కూడా ఇంకా సీలో లేరు, అందరూ కూడా ఒడ్డుకు వచ్చేసారు, సేఫ్గా ఉన్నారని చెప్పారు. అలాగే మళ్ళా ఈ ప్రమాదం దాటే వరకు, మళ్ళీ మనం తెలియజేసే వరకు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కోస్టల్ మండల్స్లో 18 గ్రామాల్లో 52 హ్యాబిటేషన్స్లో ప్రజలు ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ సేఫ్ ప్లేసెస్లోకి మూవ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో 700 ట్యాంక్స్ ఉన్నాయి. అలాగే మరి కెనాల్ నెట్వర్క్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఉన్నాయి. వీటన్ని లెవెల్స్ని కూడా ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉందో మరి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏమన్నా కొంతవరకు డిప్లీట్ చేసుకుంటూ వాటర్ని కాపాడుతూ ఏ డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. మరి అలాగే అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఇలా అన్ని శాఖలను కూడా మరి రివ్యూ చేసుకొని అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. దీనిలో అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఇదే హాల్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి వరకు, సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ, కీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఈ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయి. జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే మండల్ స్థాయి వరకు కూడా రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తూ ప్రతి గంటకి సమాచారం తీసుకుంటూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రజలకి, లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా యంత్రాంగానికి చెప్పడం జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ అలర్ట్. మరి ఈ వచ్చే 3 రోజులు చాలా క్రూషియల్ కాబట్టి మరి స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. TR 27 కింద కలెక్టర్ గారికి కావాల్సిన నిధులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో నిధులకు ఎక్కడ కొరత లేదు. మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో యంత్రాంగము ఈ మొంతా తుఫాను సంబంధించిన పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సరిపోయింది కదా?
All officers, please settle down into your respective positions. సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇమీడియట్గా మీరు దాని మీద యాక్ట్ చేయాలి. తర్వాత మీరు డిఆర్ఓ గారు ఇమీడియట్గా మనకి కంట్రోల్ రూమ్ ఇక్కడ సెట్ చేయండి. తర్వాత డౌన్ ద లైన్ ఈచ్ ఆఫీసర్కి సంబంధించి మన పంచాయతీలో ఉన్న విలేజ్ సెక్రటరీలో ఉన్న ఎంప్లాయీస్తో సహా మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కూడా కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ కాల్ సెంటర్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చేలాగా మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఇది 3 days కూడా సార్ వస్తూ ఉంటారు, సో రివ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రిపేర్గా ఉండాలని సందర్భంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. రేపు గ్రీవెన్స్ మండే గ్రీవెన్స్ క్యాన్సిల్ చేయండి. అదేవిధంగా ఎవిడెన్స్ ఉంటాయి కాబట్టి రేపటి నుంచి కూడా స్కూల్స్ కూడా ఒక 2 days 3 days వరకు కూడా మనము హాలిడే ఇచ్చేసేస్తే బెటర్, అన్నెసరీ రిస్క్ లేకుండా. 3 days మీరు కూడా ఎవరి పిల్లల్ని చిన్న పిల్లల్ని ఎవరిని కూడా ఎలా చేయొద్దు, ఇంటి దగ్గర ఉండమని చెప్పండి. వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో గ్రాస్ మాట్లాడిన ఫుడ్, ప్రిపేర్ చేసిన ఫుడ్, మిల్క్ ప్యాకెట్స్, ఎగ్స్ కూడా వాళ్ళకి ఇంటిగా ఇచ్చేసేస్తే బెటర్. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.